అందరు కూడా రెండు చేతులు పైకెత్తి జై శ్రీరామ్, భారత్ మాతా కి, వాసవి మాతా కి. వాసవి జనతా ఫౌండేషన్ 1 year కంప్లీట్ చేసుకున్నారనుకుంటా. ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన సోదరుడు మోటర్ మురళి గారికి, లాక్షెట్టి శ్రీనివాస్ గారికి, మాణిక్యం సార్ గారికి, మరియు కాపర్ టిపికల్ గారికి, వచ్చి పురుషోత్తం గారికి, కప్పల పకాయ్ గారికి, మా సోదరుడు గూడెపు రఘు గారికి, రంగనూరి శ్రీనివాస్ గారికి, కార్పొరేటర్లు సోదరుడు మాస్టర్ శంకర్ గారికి, మరియు ఒక కార్పొరేటర్ ఇల్లెందుల ప్రభాకర్ గారికి, స్థానిక కార్పొరేటర్ అంటే ఈ గంజుకు సంబంధించి మా మంచిరెడ్డి ప్రవళిక శ్రీధర్ గారికి, మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి సెంటర్ పాయింట్ అంటే హీరోలను కూడా చెప్పచ్చు, గూడెపు సాయి ప్రసాద్ గారికి, నంగనూరి నితీష్ గారికి, కాబట్టి భరత్ గారికి, మోటూరి లక్ష్మణ్ గారికి, బచ్చు సాయి కృష్ణ గారికి, మరియు వారి బృందం అందరికీ, వేదిక ముందున్న వైశ్య సోదరి సోదరుమణులకు, చిన్నారులకు, చిరంజీవులకు అందరికీ కూడా నా నమస్కారం. సేవ అంటేనే వైశ్యుడు, బన్యానైతో దునియానలే. ఇక్కడే కాదు, మనం ప్రపంచంలో ఏ దేశంలో అయినా, భారతదేశంలో ఏ కార్నర్లో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ జిల్లాలో అయినా, ఏ నగరంలో అయినా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది అక్కడ మ్యాక్సిమంగా వైశ్యులు అయి ఉంటారు. అయితే గత అనేక దశాబ్దాల్లో మన పూర్వీకులు, పెద్దలు, మన కుటుంబ సభ్యులు ఏదైనా సేవ అంటే ముందుంటారు. కానీ మా చిరంజీవులు, మా సోదరులు, మా తమ్ముళ్ళు వచ్చినప్పుడు నాకు సంతోషం ఏమైందంటే అంత యూత్ కూడా కలిసి, మొత్తం యూత్ 27 మంది కలిసి గత సంవత్సరం క్రితము అంకుల్ మేము ఇట్లా ఈ విధంగా స్టార్ట్ చేసినాము. నెలకు ముఖ్యంగా చిన్నారులకు చదువు విషయంలో లేదా ఇంకేదైనా అవసరాలు అనుకుంటే ఈ విధంగా ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా నడుస్తున్నందుకు ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరు తప్పకుండా రావాలంటే నాకు ఏ పని ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి వస్తారని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఆలోచన ఈనాటి కలియుగంలో ఎట్లా ఉంటుంది, యూత్ అంటే తినుడు, తిరుగుడు, షోకులు, డాన్సుడు. కానీ ఒక సేవ చేయాలనే భావం కలిగినప్పుడు వారి జీవితంలో మొత్తం కూడా ఒక లైఫ్ స్టైల్, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. అద్భుతమైన వారి ఆలోచనకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో, పక్కనే ఉన్న ఉమాశంకరుడు ఆశీర్వాదంతో మీరు ఏదైతే ఈ కార్యక్రమం తలపెట్టిందో భవిష్యత్తులో ఇంకా ఎదగాలని, ఇంకా మీ సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ఏదున్నా కానీ నిజామాబాద్ నగర ఆర్య వైశ్యులకు మీరు మీ సేవలు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరినీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నాను. అదేవిధంగా వారు ఏదైతే ఎప్పుడన్నా పేద ఆర్య వైశ్య పిల్లలకు చదువు కోసము మేము అప్పుడప్పుడు హెల్ప్ చేస్తామన్నప్పుడు వారికి నేను చెప్పడం జరిగింది, మీ తరఫు నుండి పేద పిల్లలకు, ఆర్య వైశ్య పేద పిల్లలకు అంటే నిజంగా వాళ్ళు చదివించుకోలేని పరిస్థితిలో ఉంటే మీ ఫౌండేషన్ నుంచి ఒక ముగ్గురిని ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. సంవత్సరం మొత్తంలో వాళ్ళ స్కూలు బుక్స్ కానీ, డ్రెస్సులు కానీ మొత్తం కూడా నా ట్రస్ట్ ద్వారా నేను స్పాన్సర్ చేస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేయడం జరిగింది. ఇక సేవ అంటే
గుడి కానీ, బడి కానీ, అన్నదాన సత్రాలు కానీ, అనాథ శరణాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ, వైశ్యులంటేనే ఆ సేవా కార్యక్రమాలు ముందు సాగుతూ ఉంటాయి. ముఖ్యంగా నిన్న ఏదైతే మనం అందరం చూసినాం, రిజల్ట్స్ వచ్చినాయి. ధర్మం కోసం మీరందరూ కూడా ఏకాదాటిపై నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ఎంపీగా గెలిపించిన మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆర్యవైశ్యులంటేనే ధర్మం వైపు ఉంటాం తరతరాల నుండి. ఏదో ఈ 10 సంవత్సరాల కొద్ది అటుపోయి మళ్ళీ లైన్ వచ్చేస్తున్నారు. అదేం కాదు, ఎప్పుడైనా మనని చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకునేటట్టు, మనని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యేటట్టు, ఇది మనలో ఉన్న గొప్పతనం. ఏ స్థితిలో ఉన్న కానీ, పేదలు కానీ, ఉన్నోడు కానీ, ధనవంతుడు కానీ, వాస్తవంగా నిజాలు మాట్లాడతాం మనం. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడడం మనకు చేత కాదు. ఏదో 100 ఒకరు అది వేరే విషయం, అది నెగ్లిజబుల్. అందుకోసమే మనమంటే ఒక సమాజంలో ఒక గౌరవం. మనమంటే ఏ రంగంలో అయినా గౌరవిస్తాం, రాజకీయ రంగంలో కూడా మనల్ని గౌరవిస్తాం. ఎందుకంటే వీళ్ళంటే మాటిస్తే తప్పదు. వీళ్ళ దగ్గర ఏదైనా మనము వీళ్ళ ఒక విశ్వాసంతో ఉంటారు, కమిట్మెంట్ తోటి ఉంటారు. అది ఒక మంచి పేరున్న మనకు మీ అందరి ఆశీర్వాదంతో 6 నెలల క్రితం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నిజామాబాద్ తెలంగాణలో ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే గత 10 సంవత్సరాల నుండి కూడా, ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను ఒక 5-6 జిల్లాలలోకి వెళ్ళిన ఆత్మీయ సమ్మేళనాలు, సన్మానాలు. ముఖ్యంగా ఏ ఆర్యవైశ్యుడికి ఏ సమస్య వచ్చినా నేను ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ విషయంలో ఎవరికి ఏది అవసరం ఉన్నా 24 గంటలు నా దగ్గర రావడానికి ఎవరు కూడా సంకోచించవద్దని మీ అందరూ కూడా తెలియజేస్తాం. మీ కుటుంబంలో పెళ్లి విషయంలో ఏదైనా సహాయ సహకారం కావాలన్నా, మీ పిల్లల చదువు విషయంలో కానీ, ఇంకా హెల్త్ విషయంలో కానీ, ప్రభుత్వం తరఫు నుండి ఆర్థికంగా లేదా ఏ విధంగా నేను మ్యాక్సిమంగా హెల్ప్ చేయగలుగుతా, లేదా నా ట్రస్ట్ ద్వారా నేను హెల్ప్ చేయగలగడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూత్ మీరు తలపెట్టిన ఈ కార్యక్రమానికి, ఈ ఫౌండేషన్కు నా వంతు సహాయ సహకారం ఎప్పుడు ఏది అవసరం ఉన్నా నేను మీకు సహకరించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ధర్మం కోసం మనం ముందు వరుసలో ఉంటాం. అభివృద్ధిలో కూడా మనం సహకరిద్దాం. నిజామాబాద్ అర్బన్ విషయంలో నేను ఇతర జిల్లాలకు వెళ్ళినప్పుడు చెప్పిన, రాజకీయంగా నిజామాబాద్ అర్బన్ మీ అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఒక ఉదాహరణ. మనుషులు రాజకీయంగా ఎదుగురంటారు చాలా దగ్గర, ఎక్కడికి వెళ్ళినా కానీ. మనం ఏదైతే పని తలపెడతామో, ముఖ్యంగా మనం వ్యాపారస్తులం, వ్యాపారాల మీద ఎంత కాన్సన్ట్రేట్ చేసి మనము వ్యాపారాలు సక్సెస్ చేసుకుంటామో, రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత మనం ఫుల్ ఫోకస్ పెట్టాం. వాస్తవంగా చెప్పాలంటే ఒక లెవెల్ వరకు వెళ్తాం, ఆ తర్వాత కొద్దిగా ఎక్కడో బ్రేక్ పడుతుంది. రాజకీయంగా కూడా ఆర్యవైశ్యుల భవిష్యత్తులో ఎదగాలని, దాంట్లో కూడా నా వంతు సహకారం ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నా. నిజామాబాద్ అర్బన్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా చెప్తా ఉంటా, ఆర్యవైశ్యులు రాజకీయం ఎందుకు ఎదిగారు, మా నిజామాబాద్ చూడండి చెప్తా ఉంటా. 10 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు, ఇప్పుడు కూడా 10 ఇంకా 40 సంవత్సరాలు 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్నాను. మీరందరూ కూడా మన గోల్, మన ఏదుంటుందో దాని మీద దృష్టి పెడితే అసాధ్యం అనేది ఏది లేదు, అసాధ్యం అనేది ఏది లేదు. కనుక మీరందరూ కూడా ఎప్పుడు ఏది అవసరం ఉన్నా ఒక ఆర్యవైశ్యుడికి ఎమ్మెల్యేగా
మీ అందరి ఆశీర్వాదంతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు నిజామాబాద్ పట్టణ ప్రజలకు పేద ఆర్యవైశ్యులకు నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ మనమందరం కూడా తరతరాల నుండి ధర్మం వైపు ధర్మం కోసం పనిచేస్తాం. ఏదైనా ఉందంటే మనం ముందుంటాం. భవిష్యత్తులో మీరు ధర్మం గురించి ఏదైతే ఎవరు పనిచేస్తున్నారో, ధర్మం గురించి ఎవరు పాటుపడుతున్నారో, ఇలా భారతదేశాన్ని ప్రపంచ మట్టంలో ఒక మంచి స్థానం కల్పించిన నిబంధన మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ధర్మానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు వీరికే ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతాకి థ్యాంక్ యూ అన్నగారు. పురాణాలలో అప్పుడు పరమశివుడు మనందరికీ వారి అందరికీ అభయమిచ్చేవాడు. మీకు ఈ పని చేస్తా, మీకు ఏ పని చేస్తా అని చెప్పేవాడు. ఆనాటి పరమశివుడే ఈనాటి సూర్యనారాయణుడు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అడగక ముందే అన్ని ఇచ్చేస్తాను. ఆనాడు కూడా పరమశివుడు కూడా అదే రకంగా అందరికీ అభయం ఇచ్చేవాడు. అలాగే ఇవాళ మనకు ఈ సూర్యనారాయణుడు మన ఆర్య వైశ్యులలో ఉండడం అనేటువంటిది చాలా గర్వించేదగ్గ, చాలా అంటే చాలా గర్వించేదగ్గ విషయం. ఇలాంటిది మాకు మీ యొక్క చేయూతనిస్తానన్న అందుకు మా జనతా ఫౌండేషన్ తరఫున మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం అన్నగారు. అలాగే మన గౌరవ అతిథి లాభిశెట్టి శ్రీనివాస్ గారికి చిన్న సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాము.